హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లల్లు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఈరోజు వ్లాగ్లో నేను షేర్ చేయబోతున్న రెసిపీ వచ్చి బూడిద గుమ్మడికాయ హల్వా. దీన్నే కుష్కాండ హల్వా అని కూడా అంటూ ఉంటారండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి నేను ఒక పెద్ద సైజ్ బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది మనం వడియాల కోసమో గుమ్మానికి దిష్టి కోసమో యూస్ చేస్తాము అని అంటుంటారు. కానీ దీంతో మనం జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ హల్వా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా నేను ఒక హాఫ్ పీస్ని గ్రేట్ చేసుకున్నానండి. చూడండి ఇందులో ఎంత వాటర్ ఉందో. ఇందులో 96% వాటరే ఉంటుందంటండి. దీన్ని వింటర్ మిలన్ అని కూడా అంటూ ఉంటారు. అందుకే సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అని కూడా అంటూ ఉంటారండి ఆయుర్వేద నిపుణులు. ఇది ప్రిపేర్ చేయడానికి, హల్వా ప్రిపేర్ చేయడానికి నేను ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్ కాదు, నెయ్యి. ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి నాకు 100 grams నెయ్యి అయితే సరిపోయింది. ఇందులో నేను ఒక 4 tablespoons జీడిపప్పు, 4 tablespoons కిస్మిస్ తీసుకుని కొంచెం దోరగా వేయించుకున్నాను. కొంతమంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ని పరగడుపున కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారండి. చాలా మంచిది అని కూడా ఆయుర్వేద నిపుణులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా దోరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేరే బౌల్లో తీసుకుని ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ తురుముని వేసి కలపాలి. ఇలా వేసుకుని బాగా కలుపుతూ ఉండాలండి. అంటే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడే మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి, అడుగంటుకోకుండా. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో ప్రోబయోటిక్ ఉంటుందండి. అది ప్రోబయోటిక్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇది యాంటాసిడ్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది కన్జ్యూమ్ చేస్తే. నెక్స్ట్ లివర్ డిటాక్సిఫై కూడా చేస్తుందండి. లివర్ పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరైతే డిప్రెషన్, నెక్స్ట్ ఇంకా హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇందులో ఇలా కలుపుతూ నేను ఒక 2 cups బెల్లం వేసానండి. ఈ హల్వాకి నాకు 250 grams బెల్లం అయితే సరిపోయింది. ఇంకా చాలామంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారన్నాను కదండి. వాళ్ళు అది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అంటే ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది 0 fat కదా, సో మంచిగా హెల్ప్ అవుతుంది. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాత, జ్యూస్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కొంచెం సేపటి వరకు పొట్ట నిండుగా ఉండి ఆకలి వేయదు వాళ్ళకి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎవరైతే షుగర్, డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుందంటండి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఇది డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇలా ఆల్మోస్ట్ ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నప్పుడు మనం అలా డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి. అలాగే ఎక్కువ మోతాదులో కూడా మనం తీసుకోకూడదు. ఎంత కన్జ్యూమ్ చేయాలో అంతవరకు తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇది హెల్త్కి మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది మనకి. ఇది ఫీవర్ ఉన్నవాళ్ళు, జలుబు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోవాలి. అంతే కదండి, ఏది ఎక్కువగా తీసుకోకూడదు. లిమిటెడ్గా తీసుకుంటేనే దాంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు వర్తిస్తాయి మనకి. ప్రతిదానికి లాభము నష్టము 2 ఉంటాయి కదండి. అలాగే ఇది కూడా ఎక్కువ తీసుకుంటే నష్టమే. ఎంత మోతాదులో మనం కన్జ్యూమ్ చేయాలో అంతే తీసుకోవాలి. సో మన హల్వా అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. నేను ఇలా పైన బాదంతో గార్నిష్ చేశానండి. చాలా టేస్టీగా హల్వా అయితే రెడీ అయింది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చండి.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.